సో వాళ్ళే చూసినప్పుడు కొంచెం బాధ అనిపిస్తుంది అనమాట. ఛానలే లేకుండా పోతుంది. మానిటైజేషన్ టైంలో ఇవన్నీ కూడా చెక్ చేస్తారు. పిల్లల వీడియోస్ అయితే యూట్యూబ్ అంతగా ఎంకరేజ్ చేయదండి. డైరెక్ట్ థంబ్నెయిల్స్, ట్యాగ్స్, కంటెంట్. వైటీ స్టూడియో అంటే కూడా చాలా మందికి తెలియదు. హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ టు మై ఛానల్ మోమో పేష్ పండు. ఈ వీడియో ఏంటి అంటే ఆల్రెడీ మీకు థంబ్నెయిల్ చూస్తే అర్థమైపోయే ఉండొచ్చు కదా. కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసే వాళ్ళకు నా సైడ్ నుంచి కొన్ని టిప్స్ అయితే ఇవ్వాలి అనుకుంటున్నాను. ఎందుకైతే నేను ఛానల్ స్టార్ట్ చేసి నా జర్నీలో కొన్ని విషయాలు అయితే నేను నేర్చుకున్నాను. చాలా మంది వీడియోస్ చూస్తూ ఉన్నాను, ఎలా వీడియోస్ పెట్టాలి ఏంటి అనేసి. అలా చూస్తున్న క్రమంలో కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళ వీడియోస్ కూడా మనకు వస్తూ ఉంటాయి కదా. సో వాళ్ళే చూసినప్పుడు కొంచెం బాధ అనిపిస్తుంది అనమాట. అనవసరంగా వీళ్ళు టైం వేస్ట్ చేసుకుంటున్నారు ఏంటి అనేసి చాలా మిస్టేక్స్ అయితే చేస్తున్నారండి. ర్యాండమ్ గా వీడియోస్ అయితే పెడుతున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్, మీరు ఛానల్ ఎందుకు పెట్టారు? దానికి 2 రీజన్స్ ఉంటాయండి. ఒకటి, మీరు ఫేమస్ అవ్వాలి అనుకుంటున్నారా, లేదా యూట్యూబ్ నుంచి అమౌంట్ ఏమైనా కొంచెం సంపాదించుకోవాలి అనుకుంటున్నారా? ఫస్ట్ ఈ 2 పాయింట్స్ లో మీరు ఒక పాయింట్ లో గట్టిగా స్ట్రాంగ్ గా ఉండాలండి. మీరు ఫేమస్ అవ్వాలి అనుకుంటున్నారు అంటే మీరు ఏ వీడియో అయినా పెట్టుకోవచ్చు. బ్యాక్గ్రౌండ్ లో ఎలాంటి సాంగ్స్ కానీ ఏదైనా పెట్టుకొని ఏదైనా చేయొచ్చు. లేదు, నాకు యూట్యూబ్ నుంచి అమౌంట్ రావాలి, నేను కొంచెం ఎర్న్ చేసుకోవాలనుకుంటున్నాను అంటే మాత్రం ఖచ్చితంగా యూట్యూబ్ గైడ్ లైన్స్ ప్రకారం కొన్ని రూల్స్ ఉంటాయి. ఆ రూల్స్ అయితే మనం పాటించాలండి కంపల్సరీ. ఆ రూల్స్ మనం పాటిస్తేనే మనకు యూట్యూబ్ నుండి మానిటైజేషన్ వస్తుంది. మానిటైజేషన్ అవుతేనే మనకు అమౌంట్ అనేది అవుతాయి అన్నమాట. అయితే నేను అబ్జర్వ్ చేసిన కొన్ని మిస్టేక్స్ అయితే చెప్తున్నానండి. చాలా మంది డైరెక్ట్ గా ఇన్స్టాగ్రామ్ నుంచి వీడియోస్ డౌన్లోడ్ చేసి, అంటే వాళ్ళవి కాదు, వేరే వాళ్ళ ఎవరివో హీరోలు, హీరోయిన్స్ మూవీ క్లిప్స్ ఇలాంటివన్నీ డౌన్లోడ్ చేసి యూట్యూబ్ లో పెడుతున్నారు. అలా యూట్యూబ్ లో వేరే వాళ్ళ వీడియోస్ పెట్టడం వల్ల ఛానలే లేకుండా పోతుంది. వాటర్ మార్క్స్ తో కూడా పెట్టేస్తున్నారు. వేరే వాళ్ళ వీడియోస్ డౌన్లోడ్ చేసి తెలియక చేస్తున్నారు, వాళ్ళకి తెలిసి అని కాదు. అందుకే ఫస్ట్ ఛానల్ స్టార్ట్ చేసే ముందు ఎవరైనా కూడా తెలుసుకోండి, యూట్యూబ్ ఛానల్ ఎలా స్టార్ట్ చేయాలి, దాని రూల్స్ ఏంటి, దాని రెగ్యులేషన్స్ ఏంటి. టెక్ ఛానల్స్ ఉంటాయి మనకు చాలా వరకు. టెక్ ఛానల్స్ చూస్తే మనకు చాలా ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఒకటి చూస్తుంటే ఒకటి వస్తూనే ఉంటుంది. వాటి ద్వారా మనం చాలా ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోవచ్చు. టెక్ ఛానల్స్ చూడండి. అలా ఏ వీడియో పడితే ఆ వీడియో పెట్టకూడదు. ఓన్లీ మన ఓన్ వీడియో మనం కనిపిస్తూ ఉంటే ఇంకొంచెం మంచి రీచ్ వస్తుంది అన్నమాట. మన ఓన్ వీడియో, మన ఓన్ వాయిస్. షార్ట్స్ లో అయితే మనం మ్యూజిక్ పెట్టుకోవచ్చు అండి, నో ప్రాబ్లం. దానికి కూడా వేరేవి ఏవి కాదండి. షార్ట్స్ లో మనకు ప్లస్ సింబల్ ఉంటుంది కదా, అక్కడే వస్తాయి మనకు మ్యూజిక్. దాంట్లో నుంచే మనం వాడుకోవాల్సి ఉంటుంది. గూగుల్ నుంచి వేరే సైడ్ నుంచి డౌన్లోడ్ చేసుకొని పెట్టుకుంటే ఒక్కొక్కసారి కాపీ రైట్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. షార్ట్స్ లో పెట్టుకోవచ్చు మ్యూజిక్, కానీ లాంగ్ వీడియోస్ లో మాత్రం అస్సలు మ్యూజిక్ అనేది పెట్టుకోవద్దండి. మ్యూజిక్ పెట్టుకుంటే కాపీ రైట్ ఇష్యూస్ వస్తాయి, లేదంటే రీయూజ్ ఇష్యూస్ వస్తాయి. అలాంటప్పుడు ఛానలే మొత్తం పోయే ఛాన్స్ కూడా ఉంటుంది అనమాట. సో మనం ఎన్ని రోజులు పడ్డ కష్టం మొత్తం కూడా పోతుంది కదా. అందుకే ఛానల్ స్టార్ట్ చేసే ముందే ఫస్ట్ యూట్యూబ్ గురించి తెలుసుకొని వేరే వాళ్ళ వీడియోస్ చూడండి. ఎలా మాట్లాడాలి, ఎలా ఎడిటింగ్ చేయాలి, అవన్నీ కూడా చూసి అబ్జర్వ్ చేసి నేర్చుకుని తర్వాత వీడియోస్ అప్లోడ్ చేయండి. అప్లోడ్ చేస్తూ ఉంటూ కూడా నేర్చుకోవచ్చు బెటర్ వర్షన్ గా, ఇంకా ఎలా చేయాలి ఏంటి అనేది. స్టిల్ నేను కూడా ఇప్పుడు ఛానల్ స్టార్ట్ చేసి 6 months అయిపోతుంది. 2000 సబ్స్క్రైబర్స్ వరకు వచ్చారండి. ఇంకా నియర్ టు 2000 ఉన్నారు. నాకైతే షార్ట్స్ లో మంచిగా రీచ్ వస్తుందండి. లాంగ్ వీడియోస్ కొంచెం తక్కువ ఉన్నాయి. ఎందుకంటే లాంగ్ వీడియోస్ లో మ్యూజిక్ కానీ, ఎఫెక్ట్స్ కానీ, కామెడీ, ఎంటర్టైన్మెంట్ వీటికి ఎక్కువ రీచ్ వస్తాయి. కాకపోతే వాటికి మానిటైజేషన్ అయ్యేది మాత్రం చాలా తక్కువ ఛానల్స్ ఉంటాయండి. గ్రీన్ స్క్రీన్ పెట్టి చేస్తున్నారు, ఇన్స్టాగ్రామ్ నుంచి వీడియోస్ డౌన్లోడ్ చేసుకొచ్చి పెడుతున్నారు, ఏది పడితే అది అలా పెడుతున్నారు. దానివల్ల మీకు టైం వేస్ట్ తప్ప ఏది ఉండదు. ఛానల్లే పోతుంది, లేదంటే మానిటైజేషన్ ప్రాసెస్ ఆగిపోతుంది. మనకి ఇప్పుడు ఏ ప్రాబ్లం లేకున్నా కూడా మానిటైజేషన్ టైంలో ఇవన్నీ కూడా చెక్ చేస్తారు. అందులో ఏ చిన్న మిస్టేక్ ఉన్నా కూడా మానిటైజేషన్ అవ్వదు. 1 year కో 2 year కో ఎప్పుడో మనకు ఎలిజిబిలిటీ వస్తుంది. అప్పుడు ఇది క్యాన్సిల్ అయిపోయింది అనుకోండి, మనం ఇన్ని రోజులు పడ్డ కష్టం అంతా బుడిదలో పోసిన పన్నీర్ అయిపోతుంది. సో అందుకే ఫస్ట్ నుంచే నేర్చుకోండి. అందుకే చెప్తున్నాను, ఎవరైనా కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళు ఉంటే ఫస్ట్ తెలుసుకోండి యూట్యూబ్ గైడ్ లైన్స్ ఏంటి, యూట్యూబ్ ఆల్గరిథం ఏంటి, ఎలాంటి వీడియోస్ పెట్టొచ్చు, ఎలాంటి వీడియోస్ పెట్టకూడదు. అండ్ మోర్ ఓవర్
పిల్లల వీడియోస్ అయితే యూట్యూబ్ అంతగా ఎంకరేజ్ చేయదండి. డైరెక్ట్ పిల్లల్నే చూపిస్తూ పెడుతూ ఉంటారు కదా. మీరు ఎన్ని వీడియోస్ పెట్టినా కూడా యూట్యూబ్ అంత ఎంకరేజ్ ఉండదు. అంటే వాళ్ళ పక్కన మనం ఉంటే పర్లేదు, మనం కూడా మాట్లాడుకుంటూ అలా ఉంటే పర్లేదు, కానీ ఓన్లీ పిల్లలే పెడితే మీరు అబ్జర్వ్ చేస్తే చాలా వరకు పిల్లల వీడియోస్కి ఆటోమేటిక్గా కామెంట్ బాక్స్ అనేది ఆఫ్ అయిపోతుంది. అది వాళ్ళెవ్వరు చేయరండి, మనం కూడా చేయనవసరం లేదు, డైరెక్ట్గా డిసేబుల్ అయిపోతుంది. పిల్లల వీడియోస్ అయితే పెట్టేటప్పుడు కొంచెం ఆలోచించుకొని పెట్టండి. దానివల్ల ఎక్కువ మనకు రీచ్ అయితే రాదు. లేదు పిల్లలతో పాటు మనం కూడా ఉంటే పర్లేదు. అంటే ఇప్పుడు మనం చూస్తుంటాం కదా కన్నయ్య వీడియోస్, విలేజ్ కామెడీ, ఎక్కువ పిల్లలు కూడా ఉంటాయి. ఇందులో పేరెంట్స్ కూడా ఉంటారు. ఒక కాన్సెప్ట్ త్రూ వెళ్తూ ఉంటుంది కాబట్టి దానికి కిడ్స్ అనేది రాదన్నమాట. మన వీడియో అప్లోడ్ చేసేటప్పుడు కూడా ప్రతి ఒక్క వీడియోకి ఇది దేనికి సంబంధించింది, కిడ్స్ కి సంబంధించిందా, పెద్దవాళ్ళకి సంబంధించిందా అని ఒక ఆప్షన్ అయితే వస్తుంది. ఆప్షన్ కూడా మనం సెలెక్ట్ చేసుకోవాలి. అలా ఉంటుంది అనమాట. సో ఎప్పుడో ఒక ప్రాబ్లం ఏంటంటే యూట్యూబ్ వాళ్ళకు, సో కిడ్స్ వీడియోస్ మాత్రం యూట్యూబ్ అంతగా ఎంకరేజ్ చెయ్యదు. పిల్లల వీడియోస్ పెట్టాలి అంటే ఇన్స్టాగ్రామ్ లో అందులో బాగా రీచ్ వస్తుంది, కానీ యూట్యూబ్ లో మాత్రం కిడ్స్ కి అంతగా రీచ్ అయితే రాదండి. నేను కూడా ఫస్ట్ ఛానల్ స్టార్ట్ చేసింది పిల్లల వీడియోస్ పెడదాము, వాళ్ళు ఆడుకునేది, వాళ్ళు స్కెచెస్, డ్రాయింగ్స్ అలాంటివి పెట్టాలి, ఆడుకోవాలి, క్రికెట్ అవి ఆడుతూ ఉంటారు కదా, సో అవి పెడదామని చెప్పి స్టార్ట్ చేశాను. నేను అబ్జర్వ్ చేశాను అన్నమాట, పిల్లల వీడియోస్ పెడితే 10 వ్యూస్ 5 వ్యూస్ అంటే ఎక్కువగా ప్రమోట్ అవ్వదు. ఒకవేళ అవ్వాలి అంటే ఇక వాళ్ళ సెలబ్రిటీస్, లేదంటే వాళ్ళకి ఇంతకు ముందు ఇంకేదో ఛానల్ ఉండి అందులో పాపులర్ అయిపోయి అలా ఉన్న వాళ్ళకి మాత్రమే ఎక్కువ వ్యూస్ వస్తాయి. కానీ నార్మల్ గా స్టార్ట్ చేసే వాళ్ళకు, ఇప్పుడే స్టార్ట్ చేసే వాళ్ళకైతే కిడ్స్ వీడియోస్ అప్లోడ్ చేయకపోవడమే మంచిది. నార్మల్ గా పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ పక్కన అలా చేసుకోండి ఇద్దరు. ఇప్పుడు నేను మా వీడియోస్ చూస్తే నేను మా పిల్లలతో ఉంటాను కదా, అలా చేసినా కూడా కొన్ని వీడియోస్ కిడ్స్ సెక్షన్ కింద వెళ్ళిపోయి కామెంట్ డిసేబుల్ అయిపోతుంది. నేను కనిపించినా కూడా ఒక్కొక్కసారి అలా వస్తుంది అనమాట. సో ఇంకా చేస్తాను అప్పుడప్పుడు, కానీ మొత్తం మాత్రం పిల్లలవి అయితే పెట్టకండి. ఛానల్ గ్రోత్ అయితే చాలా తక్కువ ఉంటుంది పిల్లల వీడియోస్ పెట్టడం వల్ల. అండ్ ఇంకొకటి ఏంటి అంటే యూట్యూబ్ లో ఛానల్ స్టార్ట్ చేసిన వెంటనే మాత్రం అమౌంట్ రాదు, రీచ్ రాదు, అసలు ఎలాంటి ఉపయోగం ఉండదు. మనం బ్లైండ్ గా చేసుకుంటూ వెళ్లాల్సిందే. ఓపిక పట్టాలి, ఓపికతోనే చేసుకుంటూ ఉండాలి. ఎప్పటికి సక్సెస్ వస్తుందో తెలియదు. మీరు ఎంత ఓపికగా చేసుకుంటారో అనేది మీ పేషెంట్స్ పైన డిపెండ్ అయి ఉంటుంది అన్నమాట. నేను ఇప్పుడు ఇవన్నీ చెప్తున్నాను కదా, నా కంటెంట్ ఇది అని అయితే అనుకోకండి. నేను డైలీ బ్లాగ్స్ చేస్తాను, కుకింగ్ అంటే డైలీ రొటీన్ చూపిస్తూ ఉంటాను. కాకపోతే చూస్తూ ఉంటే ఇలాంటి వీడియోస్ చూశాను. సో స్టార్టింగ్ లో నేను కూడా కొంచెం స్ట్రగుల్ అయ్యాను కాబట్టి ఎవరైనా నాలాగా మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళు ఉంటే యూజ్ అవుతుంది కదా అని చెప్పి ఇవి ఒక వీడియో మాత్రం ఇన్ఫర్మేషన్ వీడియో లాగా చేస్తున్నాను, అంతేనండి. దీన్ని బట్టి నాదేదో టెక్ ఛానల్ అది ఇది అని అయితే ఏమీ అనుకోవద్దు. నాది వచ్చేసి వ్లాగ్స్ ఛానల్ అండి. నేను ఎక్కడికైనా బయటికి వెళ్తే అవన్నీ టెంపుల్స్వి, ఇంకా నా డైలీ రొటీన్ చూపిస్తూ ఉంటాను అంతే, ఇంకా అంతకు మించి ఏం లేదు. సరే పాయింట్కి వచ్చేద్దాము. ఎక్కడున్నాను? ఓకే, ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత వెంటనే సక్సెస్ అయితే రాదు, చాలా టైం పడుతుంది. చెప్పలేం, బై లక్ 3 months లో కూడా వచ్చేస్తుంది, లేదా కొంతమందికి అయితే 3 years వరకు కూడా వెయిట్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. పేషెన్సీగా చేస్తూనే ఉంటారు. ఇంకా మనలాంటి వాళ్ళకి ఇంకా ఆప్షన్ ఉండదు, బయటకు వెళ్ళి జాబ్స్ చేయలేము పిల్లల్ని వదిలేసి. సో ఇంట్లోనే ఉండి ఏదో ఒకటి చేసుకోవాలి అనుకుంటున్నప్పుడు యూట్యూబ్ అయితే స్టార్ట్ చేసుకోవచ్చు ఈజీగా. కాకపోతే అనుకున్నంత ఈజీ మాత్రం కాదండి, చాలా టైం పడుతుంది. వీడియో తీయడం కానీ, ఎడిటింగ్ చేయడం, వాయిస్ ఓవర్ ఇవ్వడం, ఏదైనా మాట్లాడాలి అన్నా, చేయాలి అన్నా కెమెరా ఫియర్ అనేది ఉంటుంది చాలా వరకు. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తూ ఉండొచ్చు, నాకు కూడా అదే ఉంది, అందుకనే కంటిన్యూస్ గా మాట్లాడలేకపోతున్నాను. సో అలా మనం అన్ని దాటుకుంటూ వస్తేనే సక్సెస్ అనేది వస్తుంది అనమాట. ఇంకా ఇంతేనండి ఇప్పటికైతే నాకు తెలిసిన కొన్ని విషయాలు అయితే చెప్తున్నాను. యూట్యూబ్ లో లాంగ్ వీడియోస్ లో మ్యూజిక్ అస్సలు వాడకూడదు. కిడ్స్ వీడియోస్ పెట్టాలి అనుకుంటే కొంచెం ఆలోచించుకొని మీరు కూడా పక్కన ఉండేలాగా చూసుకొని పెట్టుకోండి. దాని తర్వాత ఎక్కడి నుంచి కూడా వేరే వాళ్ళ వీడియోస్ తీసుకొచ్చి మన ఛానల్లో అప్లోడ్ చేయకూడదు. అది మాత్రం ఖచ్చితంగా ఛానలే ఎగిరిపోయే ఛాన్స్ అయితే ఉంటుంది. ఈ మిస్టేక్ నేను చాలా మందిని చూస్తున్నాను. అసలు మెయిన్ గా నేను ఈ వీడియో చేయాలనుకున్నది కూడా ఈ ఒక్క పాయింట్ వల్లనే. వేరే వాళ్ళ వీడియోస్ కానీ వేరే గూగుల్లో నుంచి అక్కడ నుంచి ఇక్కడ నుంచి డౌన్లోడ్ చేసిన ఇమేజెస్ అలాంటివి మాత్రం వీడియోస్ లో పెట్టకండి. తర్వాత ప్రాబ్లం మీరే ఫేస్ చేయాల్సి ఉంటుంది. టెక్ ఛానల్స్ ఫాలో అవ్వండి. ఏవైనా ఒక మంచి టెక్ ఛానల్ మీకు
ఎవరు నమ్మకంగా చెప్తారు అంటే టెక్ ఛానల్స్ లో కూడా చాలా మంది ఫేక్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారండి. ఆ లింక్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టండి, ఈ లింక్ తీసుకెళ్ళి అక్కడ పెట్టండి, ఈ సెట్టింగ్స్ చేయండి, ఆ సెట్టింగ్స్ చేయండి. అసలు ఏ సెట్టింగ్ పనికిరావండి. మనం ఇచ్చే థంబ్నెయిల్, మనం పెట్టే హ్యాష్ ట్యాగ్స్, ఇంకా మన కంటెంట్, ఇంతేనండి. యూట్యూబ్ లో మనకు వ్యూస్ రావాలి అంటే ఇవి 3 మాత్రమే యూజ్ అవుతాయి. థంబ్నెయిల్స్, ట్యాగ్స్, కంటెంట్, అంతే. లింకులు అక్కడ నుంచి ఇక్కడ పెట్టడాలు, సెట్టింగ్స్, యూట్యూబ్ సెట్టింగ్స్, వైటీ స్టూడియో అంటే కూడా చాలా మందికి తెలియదు. వైటీ స్టూడియోలో మన వ్యూస్ చూసుకోవచ్చు. అనలిటిక్స్ అనేది కూడా చాలా మందికి తెలియదు, డైరెక్ట్ పెట్టేస్తున్నారు. దాని గురించి కూడా తెలుసుకోండి. మన ఇన్ఫర్మేషన్ అంటే మనకి ఎన్ని వ్యూస్ వచ్చాయి, ఎంతమంది వాచ్ చేస్తున్నారు, ఒక్కొక్క వీడియోకు ఎలా ఉంది అనేది మనం వైటీ స్టూడియోలో అన్ని అనలిటిక్స్ తెలుసుకోవచ్చు అన్నమాట. సో అది వైటీ స్టూడియో. యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన ప్రతి ఒక్కరు వైటీ స్టూడియోని కూడా డౌన్లోడ్ చేసుకొని దాంట్లో కూడా లాగిన్ అవ్వండి. యూట్యూబ్ ఛానల్ నుంచి మనకు వచ్చే ఇన్ఫర్మేషన్, ఎంత అమౌంట్ వస్తుంది, ఎంత వాచ్ అవర్స్ అయ్యాయి, ఎగ్జాక్ట్లీగా మనం దాంట్లో చూసుకోవచ్చు అన్నమాట. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి. ఇప్పుడు వరకు అయితే నాకు తెలిసిన గుర్తొచ్చిన కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో పెడుతున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, వీలైతే రిప్లై ఇస్తాను. మరీ ఎక్కువగా ఉంటే ఇంకొక వీడియో చేద్దాం. ఓకే, మరి ఈ వీడియోతో బై బై చెప్పేస్తున్నాను. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను సపోర్ట్ చేయండి. టాటా, మరి బై బై.